గురూజీ, ఏలినాటి శని మేషరాశిలో ఉంది కదా! ఇప్పుడు మేషరాశి వాళ్ళకి స్త్రీలకు కానీ, పెళ్లి కాని వాళ్ళకి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? వాటికి రెమెడీస్ ఏంటి? వివాహం కాని వారికి మేషరాశిలో ఇప్పుడు ఏలినాటి శని వల్ల స్త్రీలకు సంబంధించిన విషయాల్లో అంటే ఆడపిల్ల పెళ్లి కావట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడదాం. వివాహానికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసే ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు వాళ్ళు చేయొద్దని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి అనుకూలం తక్కువగా ఉంది. చేసిన కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా వివాహ ప్రయత్నాలు చేసుకుంటే ఈ మార్చి, ఏప్రిల్, మేలో చేయకండి. ఆగస్టు తర్వాత ప్రయత్నించండి. ఎందుకంటే ఆగస్టు తర్వాత కొంత రాసులు, కొంత గ్రహాలు మారుతున్నాయి కాబట్టి కొంత పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఏదో చేస్తామంటే ఏమవుతుందంటే ఏలినాటి శని వల్ల ట్రబుల్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. ఇబ్బందులు పడడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆ ప్రయత్నాలు చేయొద్దని నా మనవి. కాబట్టి కొంచెం మన డబ్బు, ఆర్థికంగా, మానసికంగా రెండు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. రెండో వర్షన్ ఇక్కడ రెండో విషయాన్ని మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే వివాహం కాని వారికి వివాహం గురించి చెప్పాను. స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేవంటే మాత్రం ఏలినాటి శనిలో ఇప్పుడున్న పీరియడ్లో ఆడవారికి సంబంధించినంత వరకు కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ ఇబ్బందులు ఉంటాయి, పర్సనల్ లైఫ్ కొంత డిస్టర్బెన్స్ ఉంది. అంటే మేషరాశిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు కొంత ఉంటే జాగ్రత్త. అంటే వివాహానికి భార్యాభర్త విషయంలో కొంత లింక్ కనపడుతుంది కాబట్టి అందుకని నేను ఇందాక లేట్ చేసుకోమన్నాను పెళ్లి కాని వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు కూడా చిన్న చిన్న ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లోపాలు వస్తుంటే జాగ్రత్తలు పాటించండి. తర్వాత అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేవా? స్త్రీలకు అనారోగ్య సమస్యలు కొంత నర్వ్స్ సంబంధించిన విషయాలు, గైనికల్ సంబంధించిన విషయాలు, బ్యాక్ పెయిన్స్ విషయాల్లో ఈ యొక్క రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీలకు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత బాగాలేదు అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలకే ఎందుకంటే పురుషులకు బాగుందా అంటే పురుషులకు సంగతి తర్వాత మాట్లాడదాం. స్త్రీల సంగతి ఎందుకు మాట్లాడుతాం అంటే స్త్రీలు ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంట్లోకి అటు అన్ని విధాలు కూడా స్ట్రెస్ తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇట్లా కొంచెం జాగ్రత్తలు ఉండండి. తర్వాత వీరికి సంబంధించినంత వరకు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం మాట్లాడదాం. వీడియోలో మాట్లాడుతుంటే మనకు కూడా ఒకవేళ వాళ్ళకి ఏమేమి చేసుకుంటే బెటర్ అనేది మనం కూడా చూద్దాం ఒకసారి. అయితే వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తారు? స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా పెళ్లి కాని వారికి మాత్రం ఇందాక చెప్పినట్టు లేట్ అనేది బెటర్. లేదు దీని మీద ఇంకొకసారి మనం వీడియో ఒకటి చేద్దాం. అంటే స్త్రీలకు సంబంధించిన అటు పురుషులకు సంబంధించిన రెండు కూడా ఒక వీడియోలో వివాహానికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో వారికి ఒక వీడియో చేసి పెడదాం. ఎందుకంటే పురుషులకు కూడా చెప్పేటప్పుడు ఇది రెండు కూడా నేను యాడ్ చేసిగా ఒక రెమెడీ చెప్తాను, అది చేసుకోండి. కాస్త లేట్ మ్యారేజ్ అనేది ఇక్కడ ఈ సంవత్సరం అనేది వీళ్ళకి మంచిది. తర్వాత అనారోగ్య సమస్యలకు మాత్రం ఇప్పుడు రెమెడీ చెప్తాను. అనారోగ్య సమస్యలకి పర్సనల్ లైఫ్ కూడా అక్కడ ఇందాక చెప్పినట్టు పురుషులకు చెప్పేటప్పుడు రెండు కలిపి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు అనారోగ్య సమస్యలకు చెప్తాను. ఇది ఒక్కటే మెయిన్ గా ఎందుకు చెప్తానంటే ముందు హెల్త్ బాగుంటే అన్ని బాగున్నట్టే. అనారోగ్య సమస్యలకు సంబంధించినంత వరకు కూడా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చేయాల్సిన ఒకే ఒక కాన్సెప్ట్, ఏం చేయదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం పూట మార్నింగ్ లేవంగలోనే ఇంటి వెనక పక్క అంటే గుమ్మం కాకుండా వీధి గుమ్మం కాకుండా వెనక పక్క గుమ్మం ఉంటుంది, మనకి వెనక డోర్ ఉంటుంది. డోరు అనేది ఫస్ట్ ఊడవండి. ముందు కన్నా వెనక డోరు వాకిటి డోరు క్లీన్ చేసేసుకొని అక్కడ ముగ్గు కర్ర వేసేయండి. ఒక ముగ్గు కర్ర వేయండి. తర్వాత వచ్చేసి ముందు పక్క ముగ్గు కర్ర వేయండి. అంటే ముగ్గులు వేయండి. ఎందుకని అంటున్నానంటే దీనివల్ల అనారోగ్య సమస్యలు తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సాధ్యమంత వరకు కూడా అందరూ ముందే తీయమంటారు కదండి అంటుంటారు. కాదండి. జ్యేష్ఠాదేవి శని యొక్క భార్య ఎక్కడ ఉంటుంది? వెనక సైడ్ ఉంటుంది. వెనక సైడ్ చేసుకొని ఆమెను ఆరాధించడం వల్ల వాళ్ళ భర్త గారికి చెప్పింది ఏమండి, వాళ్ళని శిక్షించకండి, ఇబ్బంది పెట్టకండి, అనారోగ్య సమస్యలు తీయకండి, హెల్త్ బాగుంచండి అని చెప్పడానికి ఆమెను శుద్ధి చేసుకొని జస్ట్ అట్లా అక్కడ ఊడ్చి వర్క్ అట్లా జస్ట్ వేసేసి కల్లాబ్ జల్లెట్టేసి వేసి లేదా ముగ్గు కర్ర వేస్తే మీకు అనారోగ్య సమస్యలు ఎందుకు ఉంటాయో నాకు చెప్పండి. ఉండవు. ప్లస్ ముందు పైపు మీరు ఎటు కామన్ గా వేస్తుంటారు, ఊడ్చుకొని ఇంకా అది వేసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి రావాలంటే అటు రావాలి. ఎందుకంటే లక్ష్మీదేవి కన్నా జ్యేష్ఠాదేవిని బతి నాడుకోవడం చాలా అదృష్టం తెలుసా. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడైనా వస్తుంది కానీ జ్యేష్ఠాదేవి వచ్చిందంటే పోదు. కాబట్టి జ్యేష్ఠాదేవిని బతినాడుకొని అమ్మ అనుకున్న జ్యేష్ఠాదేవి యొక్క కారకుడు ఎవరు? శని భగవానుడు ఏం చేస్తాడు? శని భగవానుడు చేస్తాడు మనకు ఉన్న ఆయు కారకుడు, దరిద్రాలకి అన్నిటి కారకుడు ఆయనే. అంటే నీ జీవితంలో దరిద్రాలు అనుభవిస్తావు, జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు నీకు మోసకారకుడు కూడా ఆయనే. అసలు నువ్వేంటి తెప్పేది ఎవరో తెలుసా? ఏలినాటి శని. ఓకే. మనిషికి నువ్వేంటి, నీ బతుకేంటి, నువ్వు అనుకున్న చుట్టాలేంటి, నువ్వు అనుకున్న స్నేహితులేంటి, నువ్వు అనుకున్న వ్యక్తులేంటి, నువ్వు అనుకున్న భార్య ఏంటి, భర్తలేంటి, అసలు ఏంటి నీ జీవితం ఏంటి చూపించేది ఏలినాటి శని. అలాంటి కారకత్వానికి గ్రహానికి సంబంధించిన భార్య ప్లస్ మనకి ఎప్పుడైనా కూడా దరిద్రాల్ని ఎక్కువగా గౌరవించాలి. అదృష్టవంతురాలు ఎప్పుడైనా వస్తుంది, దరిద్రాలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి దరిద్రాలకి ఎక్కువగా వచ్చి అమ్మ నీ అంతే ఉన్నానని చెప్పావు అనుకోండి, ఆమె అట్లా కూర్చొని నైకంగా అట్ట పైకి చూస్తుంటది. లేదనుకోండి నువ్వు చేసేది ఏందన్నావు అనుకోండి, ఆమె
అలానే అదృష్ట దేవతను ముందు ఎగిరిదండి, ముందు నెట్టేస్తుంది, ఏమో ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఏమని పూజించటం వల్ల మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా వెనక గుమ్మలో యొక్క అదృష్టం ఏంటంటే మనకు నెగిటివ్ శక్తులు కూడా ఇదివరకు కూడా మనకు కంపల్సరిగా మనకి వెనక నుంచి ఉత్తరం దక్షిణం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, వెనక నుంచి వచ్చే గాలు చాలా హెవీగా ఉంటాయి. అందుకని వెనక గాలు చాలా నెగిటివ్ ప్రభావం చూస్తాయి. అందుకనే ఫస్ట్ వెనక గాలి తీసుకున్న తర్వాత ముందు గాలి వదిలేస్తాం మనం. అంటే చాలా మంది ముందు గాలి తీసేస్తుంటారు, అది కాదు, వెనక గాలి తీసేసి చేస్తే చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ప్రేక్షకులు ఎవరైనా కూడా ఇది చేసుకుంటే మంచి ఫలితాలు అయితే 100% స్త్రీలకైతే ఉంటాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.